హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఏపీడిఎస్సి 2025కి సంబంధించి 9వ తేదీ మార్నింగ్ షిఫ్ట్లో అడిగినటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించిన సమాధానాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకు లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే యోగా డేని ఎప్పుడు జరుపుకుంటారు అనే ప్రశ్న అడగడం జరిగింది. జూన్ 21న యోగా డేని జరుపుకుంటారు. నెక్స్ట్ ప్రశ్న, లోక్ నాయక్ అని ఎవరిని పిలుస్తారు అని ప్రశ్న. జయప్రకాష్ నారాయణ్ని లోక్ నాయక్ అనే బిరుదుతో పిలుస్తారు. మిథిలి భాషను ఏ రాష్ట్రంలో మాట్లాడుతారు అనే ప్రశ్న అడగడం జరిగింది. బీహార్ రాష్ట్రం. దీనికి ఆన్సర్ వచ్చేసి బీహార్ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, దేశాలు రాజధానులు ఇచ్చి వాటికి సంబంధించిన జతపరచండి అనే ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఇలా దేశాలు రాజధానులు, అలాగే రాష్ట్రాలు రాజధానులు, ఇలా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, హూ వాజ్ ద ఫాదర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇన్ ఇండియా అనే ప్రశ్న అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి జేఆర్డి టాటా. దీనికి ఆన్సర్. నెక్స్ట్, నికెల్ ఫెర్రస్ రిగార్డింగ్ ఎర్త్ అని ప్రశ్న అడగడం జరిగింది. భూమి అనేది 3 పొరలను కలిగి ఉంటుంది. భూమి పై పొరను క్రస్ట్ అంటారు, మధ్య పొరను మ్యాంటిల్ అంటారు, భూ కేంద్ర భాగాన్ని కోర్ అని పిలవడం జరుగుతుంది. ఇలా 3 పొరలను కలిగి ఉంటుంది భూమి అనేది. దీనికి సంబంధించిన ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ 7th ప్రశ్న, ఎందుకు గ్లిజరాళ్ళు సబ్బుల తయారీలో వాడుతారు అని ప్రశ్న అడగడం జరిగింది. నెక్స్ట్, అప్సరా కామిని క్రింది వాటిలో ఏ రకానికి చెందినవి? అప్సరా కామిని అనేటివి న్యూక్లియర్ రియాక్టర్స్. ఇవి అప్సరా కామిని అనేటివి న్యూక్లియర్ రియాక్టర్స్. 8వ ప్రశ్న. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే, భారతదేశం అంతటా గ్రంథాలయ ఉత్సవాలు ఎప్పుడు జరుపుతారు అని ప్రశ్న అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ నవంబర్ 14 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా గ్రంథాలయ ఉత్సవాలు అనేటివి జరుగుతాయి. దీనికి ఆన్సర్ వచ్చేసి నవంబర్ 14 నుంచి 20 వరకు. నెక్స్ట్ క్వశ్చన్, రామచరిత మానస్ను ఎవరు రచించారు? రామచరిత మానస్ను తులసీదాస్ హిందీలో రచించడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి తులసీదాస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన తొలి వ్యక్తి ఎవరు అని ప్రశ్న అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి. ఈయన 1977లో విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన తొలి వ్యక్తిగా నిలిచారు. దీనికి ఆన్సర్ అటల్ బిహారీ వాజ్పేయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మై జర్నీ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ యాక్షన్స్ పుస్తక రచయిత ఎవరు? దీనికి ఆన్సర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం రాసిన ఇతర రచనలు చూసుకున్నట్లయితే వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇన్స్పైరింగ్ థాట్స్, ఇగ్నోటెడ్ మైండ్స్, టర్నింగ్ పాయింట్స్. ఇవి అబ్దుల్ కలాం రాసినటువంటి ముఖ్యమైన రచనలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఐక్యరాజ్య సమితి ప్రస్తుత జనరల్ సెక్రటరీ ఎవరు అని ప్రశ్న అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ ఆంటోనియో గుటెరస్. ఈయన 2017 నుంచి ఇప్పటి వరకు ప్రస్తుతం వరకు జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. నెక్స్ట్, యక్షగానం శాస్త్రీయ కళ ఏ రాష్ట్రానికి చెందిన కళారూపం అని ప్రశ్న అడగడం జరిగింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కళారూపం యక్షగానం అనేది. ఇది కర్ణాటక రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల ఆర్డినెన్స్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని ప్రశ్న అడగడం జరిగింది. ఏప్రిల్ 16, 2025న ప్రకటన చేసి ఏప్రిల్ 17, 2025న రాష్ట్ర బడ్జెట్లో ప్రచురించారు. దీనిలో మొత్తం 3 గ్రూపులు ఉంటాయి. ఫస్ట్ వన్ రెల్లి, రెండోది మాదిగ, మూడోది మాల. ఇలా 3 గ్రూపులుగా విభజించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల ఆర్డినెన్స్లో. దీనికి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, 2024 ఒలింపిక్స్లో భారతదేశ స్థానం అడగడం జరిగింది. 71 స్థానం. భారతదేశం 71 స్థానంలో ఉంది 2024 ఒలింపిక్స్కు సంబంధించి. నెక్స్ట్, పాటలీపుత్రం ఏ రాజ్యాన్ని పోలి ఉండేది అనేది ప్రశ్న. మసిడోనియా రాజ్యాన్ని పోలి ఉండేది. పాటలీపుత్ర అనే మసిడోనియా అనే రాజ్యాన్ని పోలి ఉండేది. ఇది ఏపీడిఎస్సిలో 9వ తేదీ మార్నింగ్ షిఫ్ట్లో అడిగినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, వాటికి సంబంధించిన ఆన్సర్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.